హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, సో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, మనం 85 స్కోర్ ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ వీడియో మీకు చెప్తాను. చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఓకే, ఎలా 85 మార్క్స్ వస్తాయి, అలాగే పాస్ కావాల్సిన వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ ఏం చదివితే పాస్ అవుతారు అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, సో టోటల్గా మనకి 85 మార్క్స్ కాబట్టి మీకు ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంది. సో 85 మార్క్స్లో ఫస్ట్ మనం 8 మార్క్స్ ఏంటి, తర్వాత 4, తర్వాత 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 3 ఇస్తాడు, 2 రాయాలండి. అందులో క్వశ్చన్ నెంబర్ 36 అని క్వశ్చన్ నెంబర్ కూడా చెప్తాను మీకు. ఈ క్వశ్చన్ నెంబర్ నుంచి ఇవే క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఈ క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, కన్ఫామ్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 36లో మనకి వర్క్ పవర్ ఎనర్జీలో వర్క్ ఎనర్జీ థియరం ఒకటి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అలాగే కొలిజన్, తర్వాత వర్టికల్ సర్కిల్. ఓకే, సో ఇక్కడ వర్టికల్ సర్కిల్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయినటువంటి క్వశ్చన్. సో యావరేజ్ అంటే 85 స్కోర్ చేసేవాళ్ళు మాత్రం 4 చదవండి అండి. సో బిలో యావరేజ్ జస్ట్ పాస్ వాళ్ళు మాత్రం కన్ఫామ్గా ఈ 1, 2, 3 3 క్వశ్చన్స్ చదవాల్సిందే. ఓకే, ఈ 4 ఒకటి కన్ఫామ్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 99% 1, 2, 3లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మీకు. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 37 వచ్చేసి మనకి ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్, థెర్మోడైనమిక్స్. చాప్టర్ నేమ్ వచ్చేసి థెర్మోడైనమిక్స్. ఇందులో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అండి. ఓకే, 2 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఉన్నటువంటి రిలేషన్, తర్వాత కార్నోట్ ఇంజన్, తర్వాత ఎక్స్ప్రెషన్ ఫర్ ఐసోథర్మల్ అండ్ అడియాబెటిక్ ప్రాసెస్. ఈ 3 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్. ఓకే, అందులో 99% మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 and 2. 85 స్కోర్ చేసేవాళ్ళు ఇవి చదవాలి. థర్డ్ క్వశ్చన్ కూడా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ వాళ్ళు సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అండ్ కార్నోట్ ఇంజన్ చదివితే సరిపోతుంది. ఓకే, కన్ఫామ్గా మనకి ఆ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతాడు. అలాగే క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. క్వశ్చన్ నెంబర్ 38లో మనకి ఆసిలేషన్ చాప్టర్. ఈ ఆసిలేషన్ చాప్టర్లో కూడా మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లో కన్ఫామ్ ఒకటి గ్యారంటీ అనమాట. సో సింపుల్ పెండం, దాని నుంచి టైం పీరియడ్ ఈక్వేషన్ రాబడటం, ఎస్హెచ్ఎం డయామీటర్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటాన్షియల్ ఎనర్జీ. సో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ జస్ట్ పాస్ వాళ్ళు 1, 2 క్వశ్చన్లు చదవాలి సరిపోతుంది. 85 స్కోర్ చేసేవాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 3, మొత్తం 10 క్వశ్చన్స్ 85 స్కోర్ చేసేవాళ్ళు కంప్లీట్గా చదవాల్సిందే. ఇంకోటి యావరేజ్ వాళ్ళు జస్ట్ పాస్ క్యాండిడేట్స్ కూడా, అంటే బాగా బిలో యావరేజ్ జస్ట్ పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు మీకు క్వశ్చన్ నెంబర్ 36 అండ్ క్వశ్చన్ నెంబర్ 38 సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఇక యావరేజ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ 4th క్వశ్చన్, ఇక్కడ 3rd క్వశ్చన్, ఇక్కడ 3rd క్వశ్చన్ లేకుండా రిమైనింగ్ 7 క్వశ్చన్ చదవండి సరిపోతుంది. 1, 2, 3, ఇక్కడ 1, 2, ఇక్కడ 1, 2 సరిపోతుంది. సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇందులోంచి మనకి కన్ఫామ్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దీనికి లింకప్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది నేను మీకు 8 మార్క్స్ లింక్ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మన ప్రాబ్లమ్స్ కూడా నేను పెడతాను ఏంటనేది. నెక్స్ట్ కమ్ టు 4 మార్క్స్. ఇక్కడ 4 మార్క్స్ వచ్చేసి మనకి ఎన్ని రాయాలి అండి, 8 రాయాలి. సో మనకి 4 చాయిస్ ఉంటాయి, 12 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం 8 రాయాలి. సో అందులో క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి ఇది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ అండి. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి 6 ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అదే యావరేజ్ వెలాసిటీ v = v1 + v2/2 అని చూపించడం, అండ్ డెరైవ్ s = ut + half at². తర్వాత హోమ్ టు మార్కెట్ ప్రాబ్లం ఉందండి. ఓకే, ఏ మ్యాన్ వాక్స్ టు హోమ్ టు మార్కెట్ ప్రాబ్లం. ఓకే, తర్వాత ఈ కాల్ ట్రావెల్ 10, 20, 60 km/h, యావరేజ్ వెలాసిటీ, ద యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడం. అలా ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఈ 6th క్వశ్చన్ నుంచి కన్ఫామ్గా మాకు ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 24 మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 25 మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్. మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్లో మనకి డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్ అండ్ పొజిషన్ వెక్టార్, mod a + b = mod a bar - b bar, యాంగిల్ బిట్వీన్ దెమ్, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, పారలెలోగ్రామ్ లా, పారాబోలా. ఓకే, తర్వాత షో దట్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ క్వశ్చన్స్, u² sin² θ/2g and u² sin 2θ/g, and maximum height is సో మోషన్ ప్లేన్లో ఇంకా 2 క్వశ్చన్స్ ఏంటంటే యాంగిల్ 45 డిగ్రీ మైనస్ ఆల్ఫా, 45 డిగ్రీస్ ప్లస్ ఆల్ఫా. అంటే ఇక్కడ చూడండి, మీకు మనకి యావరేజ్ అండ్ జస్ట్ పాస్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే యాక్చువల్లీ 85 మార్క్స్ స్కోర్ చేసేవాళ్ళు మొత్తం చదవాలండి.
85 టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఇప్పుడు నేను చూపించినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చదవాల్సిందే. ఇక బిలో యావరేజ్ జస్ట్ పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇక్కడ చూడండి మోషన్ స్ట్రైట్ లైన్లో వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్స్ ఇక చూడండి హోమ్ టు మార్కెట్, ఈ కార్ ట్రావెల్స్, డిఫైన్ యావరేజ్ వెలాసిటీ అండి ఇది అండి. ఈ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 25 మోషన్ ప్లేన్లో ఇక జస్ట్ పాస్ అండ్ యావరేజ్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళకి అది ఇవన్నీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎన్నిటిలో ఏదో వస్తుందో చెప్పలేము, బట్ ఉన్న దాంట్లో కొంచెం ఈజీ అండ్ ఏంటంటే మనం చెప్పుకోవచ్చు. సో mod A+B ఒకటి ప్రిపేర్ అవ్వచ్చు అండి, పారాబోలా క్వశ్చన్ ఒకటి అండ్ H=R/4 ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళు ఈ వస్తే అన్నీ చదివేసేయండి. మ్యాక్సిమం అన్నింటిలో ఈ చదివిన ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. సో ఉన్న వాటిలో బాగా గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్ టు ఇక్కడ ఇక ఈ టాపర్స్ ప్రిపేర్ అవుతారు. యాంగిల్ 45 degrees మైనస్ అవి న్యూ కొత్త క్వశ్చన్ అనమాట, ఇది యాడ్ అయింది. ఇది ఇక ఆల్రెడీ పాతది ప్రాబ్లం నుంచి అడిగాడు అనమాట. tan θ = 4h/r ఒకటి, అలాగే H=GT²/8 అని చూపించడం, అది ప్రాబ్లమాటిక్లో కూడా ఉంటుంది. ఇది 4 మార్క్స్ కూడా ఉంది. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసి మనకి లాస్ ఆఫ్ మోషన్ అండి. సో లాస్ ఆఫ్ మోషన్లో డిఫైన్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. అండ్ షాక్ అబ్జార్బర్స్, తర్వాత అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, తర్వాత మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్, డిఫైన్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్, ద స్టేట్ లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్, న్యూటన్ సెకండ్ లా, డెరివేటివ్ F=mv. ఇక్కడ చూడండి, సో మనకి వాళ్ళు చదవాల్సినటువంటి అంటే యావరేజ్ జస్ట్ పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి వాళ్ళు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్, మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్, తర్వాత వచ్చేసి ఇక్కడ న్యూటన్ సెకండ్ లా, తర్వాత లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, ఈ డెఫినేషన్ చదివితే సరిపోతుంది. ఓకే, అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ అడ్వాంటేజ్ మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్ డెఫినేషన్స్, అలాగే స్టేట్ న్యూటన్ సెకండ్ లా, F=mE. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27 అండ్ 28 సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషన్ మోషన్. ఈ చాప్టర్లోంచి మనకి 4 మార్క్స్ వస్తాయి. 1+1 చాలా చాలా ఇంపార్టెంట్. ఇక యావరేజ్, బిలో యావరేజ్, జస్ట్ పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు అందరూ చదవాల్సినటువంటి చాప్టర్ వచ్చేసి మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్. క్వశ్చన్ నెంబర్ 27, 28 అండి, 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఉన్నటువంటి మొత్తం 10 క్వశ్చన్స్ ఉండి 10 పర్ఫెక్ట్గా ఉండండి. ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో ఒకటి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, వెక్టార్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డెరివేటివ్ F=r⍵, అండ్ డిఫైన్ టార్క్ అండ్ రిలేషన్ బిట్వీన్ దెమ్, అంటే τ=I∝. ఆన్సర్ అనమాట అది వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ పార్టికల్ అండ్ ట్రయాంగిల్ ప్రాబ్లం 100 గ్రామ్, 150 గ్రామ్, 200 గ్రామ్. తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. తర్వాత ఒక ప్రాబ్లం ఇస్తాడండి, ఫస్ట్ స్కేలర్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్, ఏ వాల్యూ ఏ వెక్టార్ బి వెక్టార్ ఇచ్చి స్కేలర్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్ కనుక్కోవడం. అలాగే టార్క్ ప్రాబ్లం ఒకటి 7a + 3j - 5k అండ్ I - j + k టార్క్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఫ్లైవీల్ ఒక ప్రాబ్లం 300 ఎవాల్యుయేషన్ పర్ మినిట్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0.3 kg అయితే మనం మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో క్వశ్చన్ నెంబర్ 27 అండ్ 28 టోటల్గా మనకి 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ చదివితే గన్ షాట్గా మనకి 2 క్వశ్చన్లు గ్యారంటీగా మనం ప్రిపేర్ అవుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 అండి. క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి మనకి గ్రావిటేషన్ చాప్టర్. సో గ్రావిటేషన్లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి 1 to 4 అండి. ఖచ్చితంగా 1 to 4 క్వశ్చన్ చదివితే మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఈ 5th క్వశ్చన్ అనేది ఇది కూడా ఇంపార్టెంటే, అది మీరు టాప్ స్కోర్ చేసేవాళ్ళు ప్రిపేర్ అవ్వండి, డ్యూ టు హైట్ అండ్ డెప్త్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, బట్ ఉన్న దాంట్లో 1 to 4 యావరేజ్ వాళ్ళు అండ్ బిలో వీరందరూ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్స్. కెప్లర్ లాస్, స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్, ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ. సో ఈ 4 క్వశ్చన్స్లో మనకి ఒక కన్ఫామ్గా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి మనకి మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్ అండి. సాలిడ్స్ చాప్టర్ నుంచి వస్తుంది. డిఫైన్ స్ట్రెస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, డిఫైన్ స్ట్రెయిన్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, సో బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్. తర్వాత వచ్చేసి డిఫైన్ యంగ్ మోడ్యులస్, బల్క్ మోడ్యులస్ అండ్ షేరింగ్ మోడ్యులస్. సో ఈ క్వశ్చన్ అండి, ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి సరిపోతుంది. ఇది మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్స్. మరి ఈ చాప్టర్ మనం చాయిస్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది, బట్
ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. లేదు అనుకుంటే మనం క్వశ్చన్ నెంబర్ 31 ఛాయిస్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి 4 క్వశ్చన్స్ ఎట్లాగో ఛాయిస్ అడుగుతాడు కాబట్టి సో అది ఈ చాప్టర్ మీరు చదవాల్సినైతే ఈ 5 క్వశ్చన్స్ చదువుకోండి. ఓకే, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఉన్న దాంట్లో చదవాలనుకుంటే మాత్రం మీరు పాస్కల్ లా ఒకటి ప్రిపేర్ అవ్వండి, సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ అండ్ డైనమిక్ లిఫ్ట్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, 32 అండ్ 33 వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్. సో క్వశ్చన్ నెంబర్ 32 అండ్ 33 సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండి. అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో కూడా 2 4 మార్క్స్ 4 రాయగలుగుతామండి. సో కాబట్టి అందరూ కూడా జస్ట్ పాస్ అండ్ బిలో యావరేజ్ అందరూ కూడా వాళ్ళు ఏం చదవాల్సిన సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషన్ మోషన్ చదవాల్సింది. అక్కడ చదివితే 4 క్వశ్చన్స్ 4 మార్క్స్ కవర్ అవుతాయి అక్కడ. నెక్స్ట్ 32 33 థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి చూడండి, టోటల్ 6. తర్వాత పెండ్లమ్ క్లాక్స్లో ఇన్ సమ్మర్, పాస్ట్ ఇన్ వింటర్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, తర్వాత ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ డ్యూ టు ఎక్వాటర్ లా ఆఫ్ కూలింగ్, ఓకే, అండర్ అప్లికబుల్ కండిషన్స్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి గ్యారంటీగా మనకి 2 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ మనకి ఇక క్వశ్చన్ నెంబర్ 34కి వెళితే ద రేషియో ఆఫ్ సివి. ఇదే క్వశ్చన్ మనం మోనోఅటామిక్, డయాటమిక్, పాలిఅటామిక్ అంటాం. సో క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు. అలాగే కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్, తర్వాత రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ స్పీడ్, ఆర్ఎంఎస్ స్పీడ్ యొక్క అండ్ ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ 1 2 3 4 అండి. సో ఇవి ఉన్న వాటిలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్యారంటీగా వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 34 ఇందులో ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 90% అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. మా అయితే స్టాండింగ్ వేవ్స్ ఏమన్నా అడగొచ్చేమో. ఓకే, సో ఉన్న వాటిలో అయితే బెస్ట్. నెక్స్ట్ ఇక 2 మార్క్స్ అంటారా, 2 మార్క్స్ వచ్చేసి మీకు టోటల్ 14 చాప్టర్స్లో ఒక 2 మార్క్స్ వస్తుంది కాబట్టి 14 2s are 28. దానికి ఛాయిస్ కూడా ఏం లేదు కాబట్టి కన్ఫామ్గా చదవాల్సింది. 1 మార్క్స్లో మనకి 9 1s are అంటే 9 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి 9 క్వశ్చన్సే కాబట్టి సో 9 చాప్టర్స్ అనేది చూద్దాం. మొత్తం చదవటం కాదు, 14 చాప్టర్స్ 9 చాప్టర్ చదివితే సరిపోతుంది మనకి ఇచ్చినటువంటి బోర్డు మోడల్ ప్రకారంగా. ఓకేనా, 9 సో 9 1s are 9 కాబట్టి సో ఇక్కడ మార్క్స్ వస్తుంది. అలాగే స్ట్రైట్ లైన్స్ 1, ప్లెయిన్లోంచి 1, లాస్ ఆఫ్ మోషన్లో అండ్ ఫ్లూయిడ్స్, కైనెటిక్ ఆఫ్ గ్యాస్, వేవ్స్. ఈ 9 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఇందులోంచి మనకి క్వశ్చన్స్ అడుగుతాడు 1 మార్క్స్ చాప్టర్స్ అండి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, గన్ షాట్ ప్రాబ్లమ్స్ ఏంటి, 4 మార్క్స్కి ఏంటి, 8 మార్క్స్కి ఏంటి, 2 మార్క్స్కి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.